వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళకి ముందుగానే నేను చెప్తున్నాను ఏంటంటే ఈ వీడియోలో మనం OG2 కి సంబంధించిన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న ఏదైతే నిమిషంన్నర వీడియో రిలీజ్ చేయడం జరిగిందో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మన సుజిత్ గారు అనౌన్స్మెంట్కి సంబంధించింది OG2 కి సంబంధించింది. సో ఏంటంటే ఆ నిమిషంన్నర వీడియోలో OG2 కి సంబంధించిన స్టోరీ కంప్లీట్గా ఉంది. కంప్లీట్గా సినిమాకి సంబంధించిన స్టోరీ ఉంది. ఏ విధంగా అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ తరం హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇంకా బన్నీ, ఇంకా ఆర్సీ రామ్ చరణ్. సో వీళ్ళ ఆరుగురిలో ప్రజెంట్ ఒక ఇద్దరికి 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ 2027లో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు మినహా వీళ్ళిద్దరు 2 సినిమాలు వీళ్ళ దగ్గర నుంచి సినిమాలు నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మిగతా 4 హీరోకి నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు, ఆ 4 సినిమాలు కూడా 4000 కోట్లకు చేరే సినిమాలే. అంటే 4 హీరోలకు 1000 కోట్ల సినిమాలు అయిపోతాయి. ఇక బ్యాలెన్స్ పెండింగ్ ఏది ఉందంటే రామ్ చరణ్ గారిది, ఇంకా పవన్ కళ్యాణ్ గారిది. సో రామ్ చరణ్ గారు కూడా RC-17 లేదంటే ఆ తర్వాత రాజమౌళి గారు కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, లేకపోతే మళ్ళీ బుచ్చిబాబు ఏదైనా కమర్షియల్ మూవీ ప్లాన్ చేస్తే ఆర్సీకి కూడా తొందరలో 1000 కోట్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రోజులు మనం పక్కకు పెట్టడం జరిగింది. ఈయన 1000 కోట్లు అందుకోగలరా లేదా, ఎందుకంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి 1000 కోట్ల వరకు చేరుకోగలరా లేదా అనేది చిన్న డౌట్ ఉండేది. కానీ తండ్రి కొడుకుల కథతో వస్తున్నారు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి 1000 కోట్ల రూపాయలు గ్యారంటీ. మన తెలుగు డైరెక్టర్లు ఇంకా సౌత్ డైరెక్టర్లు ఏ విధంగా అయిపోయారంటే పరిధులు దాటి, మైండ్ సెట్ దాటి వేరే రేంజ్లో, హాలీవుడ్ రేంజ్లో ఆలోచించడం జరుగుతుంది. అందుకే ఇలాంటి స్లాట్ని తీసుకోవడం జరిగింది. మరి ఏంటి ఈ సినిమా కథ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నిన్న సుజిత్ చెప్పిన ఒక 2-3 డైలాగ్స్ ఏంటంటే, ముందుగా ఒక స్నోలో ఉంటుంది. స్నోలో ఏంటంటే రక్తం అనేది ఉంటుంది. ఆ రక్తం అనేది ఫైనల్గా అక్కడ పడుతుంది. ఎవరు అని అడిగేసరికి ఓజస్ గంభీర అని చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఓజస్ గంభీర ఎవరినో కటానాతోని వేసేస్తుంటాడు. ఆ టైంలో బ్లడ్ వచ్చి కింద పడుతుంది. వాడెవడ్రా అనేసరికి ఓజస్ గంభీర అని చెప్పడం జరుగుతుంది అని చెప్పి అదొకటి ఓపెనింగ్ స్లాట్ అని రివీల్ చేయడం జరిగింది. అలాగే ఒక పెట్ డ్రాగన్. అరే తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్లో వెళ్ళడానికి రీజన్ ఇదే అనమాట. ఆల్రెడీ వారణాసి సినిమాలో అందులో కూడా డైనోసార్స్ అలాంటివి ఉంటాయని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఓజీ సినిమాలో ఒక డ్రాగన్ని పెట్లాగా యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, సినిమా హాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది. ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్కి వెళ్తుంది. దాంతోపాటు ఏంటంటే ఈ కటానా, ఈ సమర ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. దాంతోపాటు ఏంటంటే సుజిత్ భక్తుడు కదా పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ స్లాట్ని చాలా బాగా చూపించబోతున్నాడు. పూర్తిగా జపనీస్ స్టైల్లో, అలాగే వార్ సీక్వెన్స్లో ఈ సినిమా ఉండబోతుంది. మరి ఫైనల్గా ఓజీ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏ విధంగా ఉందనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోకి మ్యాక్సిమం చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అలాగే హై బటన్ ఉంటుంది కదా, హై బటన్ కూడా ప్రయత్నం చేయండి, కొట్టే ప్రయత్నం చేయండి. అలాగే నేను చెప్పిన స్టోరీ స్లాట్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు కూడా మీ ఒపీనియన్ని మ్యాక్సిమం పెట్టే ప్రయత్నం అయితే, అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ స్టోరీ సరిగ్గా 1944 సంవత్సరంలో మొదలవుతుంది. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం. బ్రిటిష్ పాలకులను మన భారతదేశం నుండి తరిమి కొట్టడానికి ఆజాద్ హిందూ ఫౌజీ అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ సైన్యంతో చేతులు కలిపారు. ఆ టైంలో మలాయా బార్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యానికి చుక్కలు చూపిస్తూ ఒక అన్సంగ్ ఇండియన్ వారియర్ రంగంలోకి దూకాడు. ఆయనే జే. ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు, అది తండ్రి క్యారెక్టర్ చేస్తున్న పేరు. ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయనేది నేను ఎండింగ్లో చెప్తాను. ఆ రణరంగంలో బాంబుల వర్షం కురుస్తున్న జపనీస్ సైన్యం కూడా ఆశ్చర్యపోయేలా బ్రిటిష్ రూట్ని ముక్కలు చేశాడు జే. యుద్ధం ముగిసింది, కానీ జే భారతదేశంలోనే ఉండిపోలేదు. ఎందుకంటే యుద్ధ సమయంలో తను ప్రేమించిన జపనీస్ అమ్మాయి కోసం జే కూడా జపాన్ సామ్రాజ్యంలో అడుగుపెట్టడం జరిగింది. అయితే సంవత్సరాల కాలం గడిచింది. జే మరియు ఆ టొట్స్కో దంపతులకు 1959లో ఒక బాబు పుట్టాడు. అతనే మన కథలోని అసలు హీరో ఒరోచి గెన్షిన్. కానీ జపాన్లో వారి జీవితం అంతా ప్రశాంతంగా సాగలేదు. జపాన్లోని తోహోకో అనే ప్రాంతంలో ఉన్న పవిత్రమైన షిండెన్ వంశంపై శత్రువులకు ఘోరమైన దాడికి తెగబడ్డారు. ఆ రాత్రి జరిగిన దారుణాన్ని చరిత్ర ది మాసాకర్ ఆఫ్ తోహాకు అని పిలుస్తుంది. ఆ భయంకరమైన ఊచకులో ఓజస్ అనే ఒక వ్యక్తి మాత్రమే బయటపడడం జరిగింది. అదే మన పవన్ కళ్యాణ్ గారు OG1లో మనకు చూపించడం జరిగింది. ఆ శత్రువుల కన్ను కేవలం ఆ సామ్రాజ్యంపైనే కాదు, ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన దైవిక కత్తిపై కూడా పడింది. ఆ కత్తి పేరే హోమ్జో మసామునే. అది ఒక సామాన్యమైన కత్తి కాదు, దానికంటే ఒక ఆత్మ ఉంది. ఒక పురాతన డ్రాగన్ శక్తి ఆ కత్తిలో నిద్రిస్తూ ఉంటుంది. శతాబ్దాలుగా ఎంతో మంది యోధులు ఆ కత్తిని దక్కించుకోవాలని చూశారు, కానీ ఆ కత్తి ఎవరికి లొంగలేదు. ఎందుకంటే కత్తి ఒక యోధుడి కోసం ఎదురు చూస్తుంది. ఆ హోమ్జో కత్తే తనకు కావాల్సిన వీరుణ్ణి ఎంచుకుంటుంది. శత్రువుల అరాచకాలు హద్దులు దాటుతున్న వేళ తోహోకు ఊచకోతకు
తోహోకు ఊచకోతకు ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగాడు 1959లో పుట్టిన జే వారసుడు మాస్టర్ ఒరోచి గెన్షిన్ మన ఓజీ. ఎవరు పట్టుకోలేని ఆ ఔంజో మసామో అనే కత్తి వీడిని ఒరోచి తన చేతుల్లోకి తీసుకోగా ఒక్కసారిగా నిశ్శబ్దం బద్దలైంది. కత్తికి ఉన్న ఇనుప గొలుసులు తెగిపోయాయి. అందులో నిద్రిస్తున్న ఒక రద్ర డ్రాగన్ ఆత్మ ఒక్కసారిగా మైలుకొంది. ఒరోచి వెనుక అగ్నిజ్వాలలతో ఆ డ్రాగన్ కనిపిస్తుంటే ఖచ్చితంగా శత్రువుల గుండెలు ఆగిపోతాయి. తన తండ్రి జైలాగే పరాయి దేశంలో ధర్మాన్ని కాపాడడానికి, శత్రువుల అంతం చూడడానికి సమురాయ్ అవతారం ఎత్తాడు ఒరోచి గెన్షిన్. గాల్లో కత్తులు మెరుస్తున్నాయి, శత్రువుల తలలు తెగుతున్నాయి. తోహోకు గడ్డపై ఒరోచి సృష్టించిన విధ్వంసం జపాన్ చేతిలో నిలిచిపోయింది. ఈ పోరాటంతో తర్వాత 1985 వరకు జపాన్ దేశంలో ఒక లెజెండరీ సమురాయ్ మాస్టర్గా బ్రతికి అక్కడే ప్రజల ప్రాణాలను కాపాడాడు ఈ తెలుగు వీరుడు. అందుకే ఈ రోజు కూడా జపాన్లోని ఒక అందమైన చెర్రీ బ్లాజమ్ గార్డెన్ మధ్యలో ఆ వీరుడి జ్ఞాపకార్థం ఒక విగ్రహం పూజలు అనుకుంటుంది. ఆ విగ్రహం కింద రాసి ఉన్న పేరు మాస్టర్ ఒరోచి గెన్షిన్ 1959, 1985 అని చెప్పి రాసి ఉంటుంది. అయితే 1944లో భారత సరిహద్దుల్లో మొదలైన ఒక వీరుడి ప్రస్థానం జపాన్ గడ్డపై ఒక లెజెండ్గా ఎలా ముగిసింది చెప్పే అద్భుతమైన ఫ్యాంటసీ, ఇంకా మైథలాజికల్, ఇంకా ప్యాట్రట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ OG2 అనేది. సో ఏంటంటే ఈ OG2లో ఇప్పుడు తండ్రి కథ ఆధారంగా ఇది రూపొందుతుంది. సో తండ్రి క్యారెక్టర్ పేరు జే అని ఉంది. ఈ జే అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఆ డ్రాగన్ పేరు మసామానే, ఆ డ్రాగన్ పేరు, ఆ కత్తి, ఆ సామ్రాజ్యం పేరు తోహో, అలాగే ఆ ఊచకోతకి ఏదైతే పేరు ఉందో ఆ పేరు. సో కంప్లీట్ గా ఈ స్లాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి స్టోరీని మనం బిల్డ్ చేసుకోగలం, ఎక్కడి నుంచి స్టోరీని నేను మొత్తం మీకు చెప్పడం జరిగిందంటే ఇది ఎక్కడి నుంచి చెప్పడం కాదు, వీళ్ళు ఏదైతే అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం జరిగిందో సుజిత్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అనౌన్స్మెంట్ వీడియోలో మొత్తం ఉంది, కంప్లీట్గా ఉంది. ఏదైతే వాళ్ళు అనౌన్స్మెంట్ వీడియోలో ఆ కామిక్స్ని చాలా ఫాస్ట్గా వాళ్ళు మూవ్ చేయడం జరిగింది. దాన్ని మీరు కొంచెం స్లో మోషన్లో ప్రతిదీ కూడా గ్యాదర్ చేసి ఒక సైడ్లో పెట్టుకొని నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టోరీ మనకు 1940 నుంచి 1985 వరకు, అలాగే జే క్యారెక్టర్ పేరు అంటే పవన్ కళ్యాణ్ గారి తండ్రి క్యారెక్టర్ పేరు, అలాగే ఆ ప్లేస్ పేరు, ఆ షిండే వంశం పేరు, అలాగే కత్తి, ఆ డ్రాగన్ పేరు, ఇవన్నీ కూడా కంప్లీట్గానే అందులోనే దాగున్నాయి. కాకపోతే కొన్ని జపనీస్ లాంగ్వేజ్లో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నాయి. సో ఏంటంటే మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఓవరాల్గా దాన్ని అంతా ఒక స్లాట్ మీద పెట్టేస్తే ఎగ్జాక్ట్లీ ఇదే స్టోరీ అయితే ఉండే అవకాశం ఉంది. తండ్రి ఉంటాడు, తండ్రి సింపుల్గా చెప్పాలంటే తండ్రి ఉంటాడు, 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటాడు, తర్వాత జపనీస్ అమ్మాయిని ఒక అమ్మాయిని లవ్ చేసి తిరిగి జపాన్ సామ్రాజ్యానికి వచ్చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎక్కడైతే వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుందో అక్కడ ఒక షిండే అనే వంశం ఉంటుంది. ఆ వంశం పైన దాడి చేస్తారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి మన ఓజస్ గంభీర, మనకు OG Part 1లో చూపించడం జరిగింది. తర్వాత దానికి ప్రతీకారంగా మళ్ళీ ఓజస్ గంభీర వెళ్ళి ఏం చేస్తాడు, ఎలా వాళ్ళ తలలు తెగనరికాడు, తర్వాత ఎలా డ్రాగన్ని సొంతం చేసుకున్నాడు అనేది కంప్లీట్గా స్టోరీ అయితే ఉండబోతుంది. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే స్టోరీ మైథలాజికల్, పీరియాడికల్, ఇంకా టోటల్ ఓవరాల్గా మిక్స్ ఉంది. ఒక మెజిషియన్లో ఒక మ్యాజికల్ సినిమా లాగా ఉండబోతుంది. ఏంటంటే ఇది ఖచ్చితంగా జపనీస్ పీపుల్ని ఆకట్టుకునే సినిమా లాగా ఉండబోతుంది. ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి అలాంటివి బాగా కరాటే, సమురాయ్ ఇలాంటివి అంటే బాగా ఇష్టం. దానికి తోడు సుజిత్ భక్తుడు కాబట్టి ఏ రేంజ్లో చూపిస్తాడో మనందరికి తెలిసిన విషయమే. సో ఏంటంటే ఖచ్చితంగా ఇది హాలీవుడ్ రేంజ్లో సినిమా వెళ్ళబోతుంది. అలాంటి స్లాట్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. సో ఏంటంటే స్టోరీ లైన్ మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంది. మీకు తెలియని విషయం ఏంటంటే ఇదే స్లాట్లో అంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు మనకి 1944 సంవత్సరంలో ఆ స్లాట్ మీరు గెలిపించడం కదా, ఇదే స్లాట్లో ఫౌజీ సినిమా కూడా రూపొందుతుంది. సేమ్ స్లాట్ని బేస్ చేసుకొని ఫౌజీ సినిమా కూడా రూపొందుతుంది. సో ఏంటంటే సుజిత్ గారు అదే పాయింట్ని పట్టుకోవడం జరిగింది, అక్కడ రాఘవపూడి గారు కూడా సేమ్ అదే పాయింట్ పట్టుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇందులో ఇంకా సమురాయ్, జపాన్ ఇదంతా ఒక స్టోరీని బిల్డ్ చేయడం జరిగింది. సో ఏంటంటే మనకు ఆ ఎండింగ్లో విగ్రహం ఇదంతా ఏంటంటే ఇదంతా కల్పితమే, కాకపోతే ఏంటంటే ఒక అద్భుతమైన స్టోరీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో స్టోరీ లైనప్ అయితే ఎగ్జాక్ట్లీగా స్టోరీ లైనప్ అయితే చాలా బాగుంది. దీన్ని కరెక్ట్గా కానీ స్క్రీన్ పైన ప్రజెంట్ చేయగలిగితే, కరెక్ట్గా పాన్ ఇండియా వైజ్గా ప్రమోషన్ చేయగలిగితే, ఫైనల్గా ఏంటంటే మన తమన్ ఏదైతే OG1లో మ్యూజిక్ ఇవ్వడం జరిగిందో అంతకు మించి కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది, స్క్రీన్లు చినిగిపోతాయి, బొమ్మ దద్దరిల్లిపోతుంది. బాక్స్ ఆఫీస్ అయితే 1000 కోట్లతో సంభవం అంటారు కదా సుజిత్ని, ఆ సంభవం అయితే ఖచ్చితంగా మొదలవుతుంది. సో ఏంటంటే ఇది యూనివర్స్ అనమాట. ఇది ఇంకో పార్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే తండ్రి క్యారెక్టర్ గురించి చూపించడం జరిగింది, మళ్ళీ జపాన్కి సంబంధించిన క్యారెక్టర్ గురించి చూపించడం జరిగింది, మళ్ళీ తర్వాత OG క్యారెక్టర్ని ఏ విధంగా చూపించబోతున్నారని కూడా మనకు అది యూనివర్స్ లాగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి నాకు తెలిసి దీన్ని హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ విలన్స్కి ఆకట్టుకునే అలా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఏంటంటే OG యూనివర్స్ అనేది ముందుకు వెళ్తుంది. దాంతోపాటు ఈ యూనివర్స్ని సాహోతో ఆల్రెడీ మనకు OG Part 1లోనే మిక్స్ చేస్తారని చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ బ్లడీ రోమియోతో ఏ విధంగా కనెక్ట్ చేస్తారని చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఈసారి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే నిర్మాతగా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అందులోనే వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ప్రొడ్యూసర్ కూడా మాక్సిమం పవన్ కళ్యాణ్ గారే ఉండే అవకాశం ఉందంటే ఇంకా
సినిమా వేరే రేంజ్ హైప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ సినిమాని మిగతా సినిమాలకి ఏ విధంగా మ్యాచ్ చేస్తారు అనేది కూడా చూడాలి. సో ఫైనల్గా ఏంటంటే సినిమా అయితే ఖచ్చితంగా దద్దరిల్లబోతుంది. స్టోరీ స్లాట్ అయితే ఎగ్జాక్ట్లీగా అదిరిపోయే లెక్కలో అయితే కనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? స్టోరీ లైనప్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా అనేది మీ ఒపీనియన్ని ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన స్టోరీ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా, స్లాట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్టోరీ ఏ విధంగా ఉంది అని మీకు అనిపించింది అనేది కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.